హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ స్క్రాప్ బాయ్. ఏంటి చుట్టూ ఏదో వంటగది బ్యాక్గ్రౌండ్ లో ఉంది. ఎక్కడేం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఏం లేదు మా ప్యాకేజ్ వెళ్దాం అనుకుంటున్నాను. 28 hours జర్నీ. ట్రైన్లో బయట ఫుడ్ తినే బదులు మనం హోమ్ ఫుడ్ తీసుకెళ్ళడం బెస్ట్ అని చెప్పి మంచిగా పులిహోర కల్పించుకున్నాను మా మమ్మీ చేత. మా మమ్మీ కూడా అంత సెటప్ చేస్తుంది ట్రిప్ కోసం. హాయ్ చెప్పమ్మా. చూసారా చెప్తుందా? నా సజెషన్ మామ, మీరు ఏమైనా 24 hours జర్నీకి వెళ్తే చపాతీ కానీ పులిహోర కానీ చేసుకున్నారు అనుకో, సెట్ జర్నీ మొత్తం హ్యాపీ సరిపోద్ది. సర్లే లాగేందుకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ స్క్రాప్ బాయ్. మనమైతే ఇప్పుడు వైజాగ్ టు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. మనకైతే డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్గా లేదు. సో మనం దీన్ దయాల్ జంక్షన్ వెళ్ళి అక్కడ నుంచి అలాగ మనం ప్రయాగ్రాజ్కి వెళ్తాం. ఇదే మన స్టేషను. ప్రస్తుతానికి అయితే స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం ఖాళీ, ఎవ్వరు లేరు. ట్రైన్ కూడా ఎంత ఖాళీగా ఉంటే బాగుంటుంది. మన ట్రైన్ 4 కానీ మనం 2:15కి వస్తాం. ఖాళీగా ఉండే ఏం చేయాలి తెలియక. సో లోపలికి వెళ్ళి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో మనకు తెలిసిందే కదా, తమిళం చూసుంటారు. వైజాగ్ నుంచి ప్రయాగ్రాజ్కి జనరల్ వెళ్ళబోతున్నాం. మన రిజర్వేషన్ టికెట్లు దొరకలేదు. ఇప్పుడే టికెట్ తీసుకోవడం జరిగింది. జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 345 రూపీస్ తీసుకున్నాం సూపర్ ఫాస్ట్. అండ్ మన వైజాగ్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ లేదు. మనం వైజాగ్ టు దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రయాగ్రాజ్ ఇంకో ట్రైన్ కనెక్ట్ అవ్వాలి. సో జర్నీ ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా ఏమవుతుందో. సో ముందు నీకు అప్డేట్ ఇస్తాను. వీడియో మొత్తం చూడండి. నాలా జనరల్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే లాస్ట్ మినిట్ టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేని వాళ్ళు ఈ వీడియో ఫాలో అయిపోతే మీకు ఒక క్లారిటీ వస్తుంది ట్రావెల్ చేయగలరు లేదని. ట్రైన్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదే మన లోకో మామ. ఈ లోకే మన బండిని ప్లాట్ఫామ్ 8లోకి తీసుకొచ్చింది విశాఖపట్నంలో. సో మ్యాక్స్ ప్లాట్ఫామ్ 8 or 7లో పెడతారంట ట్రైన్. సో అది ప్లాన్ చేసుకోండి మీరు రండి. సో మామ ఇదే మన వెళ్ళబోయే ట్రైన్. విశాఖపట్నం టు బనారస్. ట్రైన్ నెంబర్ వైజాగ్ నుంచి వెళ్ళినప్పుడు 18311 అండ్ ఇటు నుంచి వెళ్ళినప్పుడు 18312. సో మావా ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. వైజాగ్ నుంచి వెళ్తామంటే ఆరామ్సే. ప్రజెంట్ ఈరోజు చాలా ఖాళీ ఉంది. బండి పడుకొని వెళ్ళొచ్చు. సో ఆడుతూ పాటు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు వారణాసి వరకు. సో మనమైతే ప్రయాగ్రాజ్ వరకు వెళ్తున్నాం కాబట్టి దీన్ దయాల్ జంక్షన్ దిగిపోయి ట్రైన్ మారిపోతాం. సో ముందు ఫినాన్స్ అంతా చూద్దాం. సో ట్రైన్ అయితే చాలా 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 ఖాళీగా ఉంది. హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇగో కాశీ బనారస్ ట్రైన్ వైజాగ్ నుంచి వెళ్ళేవాళ్ళు. టైం చూసారా, ఎగ్జాక్ట్గా 3:30 అయింది. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉందన్న. వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే పండగనే చెప్పొచ్చు. సో ఇప్పుడు కొమ్మమేళ కానీ వెళ్దాం అనుకుంటా రండి. చూసారా మొత్తం ఎక్కడికక్కడ అంతా ఖాళీగానే ఉంది. ఏది ఫుల్ అవ్వలేదు. సో ఆరామ్సే హ్యాపీగా వైజాగ్ నుంచి జనరల్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆరామ్సే వచ్చి ఇటువంటి బాధపడక్కర్లే. చూసారా మొత్తం ఖాళీగా ఉంది ట్రైన్ మొత్తం ఎక్కడికక్కడ. ఇదంతా జనరల్ ఏమో రిజర్వేషన్ అనుకోకండి. సో ప్లాన్ చేసుకొని రండి, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఒకసారి మీరు చూసారు కదా, ఇగో మీకు చూపిస్తాను బోర్డు. ఇగోండి అన్రిజర్వ్డ్. బండి మొత్తం ఖాళీయే. ప్లాన్ చేసుకొని రండి. అందులో వారణాసి వెళ్ళే ట్రైన్, వైజాగ్ వెళ్ళే ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. మీకు ఇంతలో ఎందుకు చెప్తానంటే నేను నమ్మలేకపోయాను. అండ్ ట్రైన్ అయితే మొత్తం 19 బోగీలు ఉంటాయి మా. 4 జనరల్ అండ్ 7 స్లీపర్స్, 5 థర్డ్ ఏసీ అలా ఉన్నాయి అనమాట. సో 4 జనరల్స్ కూడా మన స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది మన వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట. సో స్టేషన్కి లాస్ట్ బ్యాక్ సైడ్గా మనకి 4 జనరల్ ఉంటాయి. అండ్ మనకి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్స్లో వాష్రూమ్స్ బాగుంటాయి బాగోవు అని. ప్రస్తుతానికి అయితే వైజాగ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి వాష్రూమ్స్ అయితే బాగా ఉన్నాయి. జనరల్ కదా మీకు చూపిస్తాను చూడండి. సో ఇవైతే వాష్రూమ్స్. ప్రస్తుతానికి అయితే వాష్రూమ్ అంతా బాగుంది. ఇది వెస్ట్రన్ స్టైల్. నార్త్ స్టైల్ చూపిస్తుంది. ఇది మన ఇండియన్ స్టైల్. వాష్రూమ్ అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉంది. అంటే మన ఇండియన్ రైల్స్ ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇది నేనే హాయ్ ఫ్రెండ్స్. సో ఆరామ్సే రావచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు జనరల్లో. సో మనం నిద్ర లేదు మన 2 days నుంచి. కాస్త పడుకొని మీకు మీద డీటెయిల్స్ అని ముందు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఇది మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నంలో. ప్రజెంట్ అయితే ఆన్ టైం రన్ అవుతుంది. 4:15 అంటే ఎగ్జాక్ట్ 4:15కే ట్రైన్ తీస్తాడు మాయ. అట్లీస్ట్ 1 minute అటు ఇటు కూడా చేయలేదు. సో మనోడు ఇదే స్పీడ్లో ఇదే ఆన్ టైంలో రీచ్ అయిపోతే మనం అనుకున్న ప్లానింగ్ అంతా హ్యాపీగా జరుగుద్ది. సో వెయిట్ ఫర్ గుడ్ లక్. చూద్దాం అంతా మనం అనుకున్నట్టు అవుద్ది అనుకుంటున్నాను. సో మీరు కూడా వచ్చినప్పుడు ట్రైన్ ఇంత ఖాళీ ఉండాలని కోరుకుంటున్నా. టైం చూసా 4:16. తీసి అయితే ఆన్ టైం తీసాడు మాయ.
సో ఆరామ్సే ఇక్కడ నుంచి ఎంజాయ్ చేద్దాం జర్నీ అంతా. See you విశాఖపట్నం. ఇందాక నుంచి పడుకొని ట్రై చేస్తున్నాం, అవును నిద్ర రావడం లేదు. మరి మనం ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసాం విజయనగరం. కదండి అయితే ట్రైన్ జస్ట్ ఒక 2 minutes లేట్ ఉంది. ముందు ఇదే ఫాస్ట్లో వెళ్ళిపోతే వీళ్ళు ఎంజాయ్. సో ఇది ట్రైన్ ఇక్కడ లైట్ విజయనగరంలో లైట్గా ఫుల్ అయినట్టు అనిపించింది ట్రైన్, బట్ పర్లే ఆరామ్సే ఇక్కడ గో. అది ఫ్రెండ్స్ నాకు ఈ ట్రైన్ జర్నీలు అంటే అందుకే ఇష్టం మామ. పొద్దున్న ఇలాంటి సన్ రైజ్లు చూస్తుంటే వచ్చే ఫీల్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎదురుకుంటే చూడు మామ, ఆ సన్ రైజ్ చూస్తుంది ఎంత బాగుందో. లిటరలీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనం ట్రావెల్ చేసినప్పుడు మనకి ఇలాంటి సన్ రైజ్ కనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రావెల్ చేసినప్పుడు నేను కనిపించాలని కోరుకుంటున్నాను. మావా మనమైతే అఫీషియల్గా ఒరిస్సాకి అయితే ఎంటర్ అయిపోయాం. లొకేషన్ పేరు వచ్చి రాయగాడ. అండ్ ఈ టెంపుల్ ఏ టెంపుల్ మీకు తెలిస్తే ఇంకెంత గెస్ట్ చేయండి మావా, అదే టెంపుల్ తెలిస్తే మీకు. టైం అయితే అరౌండ్ అలాగా 7:15 అయింది. ఫైనల్ అయితే మన ఫస్ట్ స్టేట్, మన ఆంధ్ర దాటి ఫస్ట్ స్టేట్ అయినా మన ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చైల్డ్లో అయినట్టు ఉన్నారు మావా, అందరూ దగ్గ దిగి వెళ్ళిపోతున్నారు. అండ్ మన ఫస్ట్ స్టాప్ వచ్చి రాయగఢ మా ఒడిశాలోని. ఈ రాయగఢలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది మామ, మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా ఫేమస్, మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలా మంది టెంపుల్కి వస్తారు. మీకు తెలిస్తే ఆ ప్లేస్ అయితే ఒక కామెంట్ చేయండి మామ. ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ తొలగలో ఉన్నాయి, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దాం. ఒడిశా ఫ్లేవర్ అని చెప్పి ఎలా ఉంటుందో చూద్దాం. ట్రైన్ ఆగిన వెంటనే వేడిగా సమోసాలు సముద్రం పోయాలి, చూద్దాం ఏమవుద్దాం. ఇది మా మన రాయగఢ్ స్టేషన్. అలాగా మన స్నాక్స్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి పొద్దున్నే టిఫిన్ కింద సమోసా తిన్నాం. 3 సమోసా 30 రూపాయలు అంట. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అన్నారు. సో అలాగా తినేద్దాం. ఇది మనం ఎక్కిన ట్రైన్. ప్రస్తుతానికి అయితే ట్రైన్ ఖాళీగా ఉంది మావా. జనరల్లో ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు, అందరూ పడుకొని వెళ్తున్నారు. మీకు ఉండండి, మీకు లోపల విజువల్స్ చూపిస్తాను ఎంత ఖాళీగా ఉందంటే. ఇక్కడ అమ్ముతున్నారు సమోసాలు. మీరు వస్తే రాయగఢలో కూడా ట్రై చేయండి, తినండి. రాయగఢలోనే సమోసాలు లాంటివి బాగుంటాయి. ప్లేట్ 30 రూపాయలే కాబట్టి 1 10 రూపాయలు పడింది యావరేజ్గా. చూపిస్తాను విజువల్స్. చూసామా ఖాళీగా ఉంది ఇక్కడ, సీట్ ఖాళీ మావ. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, ఆరామ్సే రావచ్చు మామ. హాయ్ మామ, టైం అయితే అలాగా ఒక మధ్యాహ్నం 1 PM అవుతుంది. మా అయితే ఒడిశాలో ఉన్న ఏదో సంబలాపూర్ జంక్షన్కి వచ్చామంట. వన్ ఆఫ్ ది మెయిన్ జంక్షన్ సంబలాపూర్. సో మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే మధ్యాహ్నం ఎక్కడ తీసుకోండి మామ. ఎందుకంటే దాటిన తర్వాత రాంచీ వరకు మనకి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరికే టేస్ట్ బాగో. ఎక్కడంటే కొద్దిగా మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. లైక్ ఏమంటారు సమోసాస్ కానీ, బజ్జీస్ కానీ, వడ కానీ, బిర్యానీ లాంటివి ఇక్కడ కొద్దిగా బాగుంటాయి అండ్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ అనమాట. మన ట్రైన్లో ఈసీ ఉంది కానీ టేస్ట్ అయితే సోగా ఉంటుంది. అండ్ ట్రైన్ కూడా ఖాళీగానే ఉంది, మరీ అంత బిజీగా అయితే లేదు. సంబలాపూర్లో అయితే కొద్దిగా క్రౌడ్ వచ్చినట్టు అనిపించింది కానీ మరీ అంత క్రౌడ్ అయితే కాదు. ఇదే మనం కూర్చునే ప్లేస్, ఖాళీగానే ఉంది పడుకోవడానికి. చూస్తారు కదా, ఆరామ్సే వెళ్ళొచ్చు. అది మ్యాటర్. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే సంబలాపూర్లోనే కొనుక్కోండి, అదేం కొనుక్కోవాలనుకున్నా. సో ఇదైతే అప్డేట్. ప్రస్తుతం అయితే ట్రైన్ ఖాళీగా ఉంది. మన నైట్ ఎలా అవుద్దో తెలీదు, ముందు చూడాలి. అది మరి స్టేట్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. స్టార్టింగ్ కూడా చెప్పా కదా మా ఇంటి దగ్గర ఫుడ్ తీసుకున్నాండి. ఇదే అటువంటి సేమ్ లేదు. మన బుల్లెట్ తెచ్చుకున్నాం అనుకో, ఇది ఈజీగా 24 hours పాడవకుండా ఉంటుంది. చపాతీ లాంటివి ఆరామ్సే ట్రైన్లో కూర్చుండవచ్చు. ఈ అండా బిర్యానీలు కంటే ఈ పులిహోర ఫార్ బెటర్ మన తినడానికి. సో మీరు కూడా 24 hours కన్నా ఎక్కువ జర్నీ ట్రావెల్ చేస్తే హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. చపాతీస్ కానీ, పులిహోర కానీ, పూరి కానీ బెటర్. వీళ్ళని ట్రావెల్ మనం హోమ్ ఫుడ్ తిన్నాం అనుకో, మన బాడీ కూడా బాగుంటుంది, మనం కూడా హ్యాపీగా ట్రావెల్ చేయగలం. సో ఇదే మన మధ్యాహ్నానికి అయితే లంచ్. డిన్నర్ కూడా ఇదే పులిహోర. రేపు మార్నింగ్ టిఫిన్ చపాతీ దాచాం. అలా మ్యాటర్. ఇంకా ఎంత రేపు మార్నింగ్ దగ్గర ఎన్ని అవర్స్ జర్నీ బ్రో? 10 hours. ఇంకా 15 hours జర్నీ అనుకుంటా. సో క్యాలిక్యులేట్ చేద్దాం. మార్నింగ్ 8 దిగుతాం, ఎన్ని అవర్స్ జర్నీ కింద కామెంట్ చేయండి. ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలాంటి క్యారీ చేయండి మామ, యూజ్ అవుద్ది. జస్ట్ 75 రూపీస్. అంటే వాటర్ బాటిల్ మనం ఎన్నో కొనుక్కుంటాం కదా మామ. ఈ వాటర్ ఎలా ఉంటుందో తెలియదు. అట్లీస్ట్ ఇది కలిపాము అనుకో, కొద్ది గొప్ప మనకి ఎనర్జీ లెవెల్స్
వస్తాయి కదా. నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇలా తీసుకెళ్ళడానికి. సీల్ ప్యాకింగ్ ఓపెన్ చేయాలి. ఇంత అయి చూస్తాను, రివ్యూ చెప్తాను, బాగుందంటే మీరు కూడా ట్రై చేయవచ్చు. చూడు మామ ఎంత బాగుందో లివర్ ఫ్లో అదినా. హాయ్ మామ, ఇప్పుడైతే మనం అఫీషియల్గా తోషేడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఒరిస్సా నుంచి జార్ఖండ్ హతియాలో ఉన్నాం ప్రస్తుతానికి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి రాంచీ, ది క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్ఖండ్ అనుకుంటా. సో అది ఇప్పటికి మనం 823 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం మామ. పర్లే, ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా ఆన్ టైంలో ఉంది. ఇంకా 10 మినిట్స్ ముందు తీసుకొస్తాం స్టేషన్కి. జర్నీ అయితే బాగానే ఉంది, కూల్గా ఆరామ్సే, నాట్ ఏ బ్యాడ్. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. చూపిస్తుందండి మా సినారియో, మా ట్రైన్ ఎలా ఉందో. ఇదే మన వచ్చే ట్రైన్. సినారియో చూపిస్తూ ఉందండి. అది ఒకసారి ఇది మనం ఇప్పుడున్న ట్రైన్ జార్ఖండ్, ఇది రాంచీ. మన స్పాట్ చూపుతూ ఉండండి. ఇక్కడ మనం కూర్చున్నది. మేబీ నెక్స్ట్ టాపిక్ ఫుల్ ఖాళీ అయిపోద్ది అనుకుంటా. బ్రో హాయ్ చెప్పు బ్రో. మనం ఇప్పుడు పైన పడుకున్న ఒకసేపు అయిపోయిన తర్వాత. సో ఇది ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది మచ్చా. మనం ఎక్స్పెక్ట్ చేసినంత నార్త్ ట్రైన్ లాగా హడావుడిగా లేవు, బాగానే ఉంది, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ ప్లాన్ చేయండి మామ. మేము మీకు కూడా ఖాళీగా ఉండొచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ మన క్యాపిటల్ సిటీ రాంచీలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అది మనం అయితే ఎంటర్ అయిపోయాం రాంచీ స్టేషన్కి. సో మీకు రాంచీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరు చెప్పండి మామ. నాకైతే ఒక పర్సన్ గుర్తొస్తారు. ఆయన ఎవరు కింద కామెంట్ చేయండి. ఆయన ఇండియా మొత్తం ఫేమస్, అది వేరే విషయం అనుకోండి. ఇదే రాంచీ స్టేషన్, కానీ ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది, మనం ఇటుపక్కన ఉంచున్నాం. సరే మీకు స్టేషన్ దిగి చూపిస్తాను ఎలా ఉంది అంతనా. ఇక రాంచీ, ఇదే రాంచీ స్టేషన్. అంటే నార్త్లోని నేను చూసిన వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ స్టేషన్ మావా. స్టేషన్ చాలా క్లీన్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది బాగా మెయింటైన్ చేస్తారు. నార్త్లో ఇంత బాగా మెయింటైన్ చేస్తారు, ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసాను ఇదంతా ఎలా ఉంది ఇంటీరియర్ కానీ అంతా. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. సో కొంచెం ఆరామ్స్ అలాగా వెళ్ళిపోదాం. మనకి ఇంకా ఆల్మోస్ట్ 15 అవర్స్ ఆఫ్ ట్రైన్ జర్నీ ఉంది, ఇలాగే వెళ్ళాలి. సో ఇక్కడ మనం మధ్యాహ్నం తెచ్చిన పులిహోర ఇంకా ఉంది, అది తినేసి ఆరామ్సే ట్రావెల్ చేద్దాం. ఓకే మరి ఇంక మ్యాక్స్ పడుకుని పోతాను నేను, ఎందుకంటే నైట్ అంతా మీకు ఏం చూపించలేను. మా నైట్ పాట్నా ఒకటి రీచ్ అవుతాం. పాట్నా పై నుంచి మార్నింగ్ కల్లా ఉత్తరప్రదేశ్ రీచ్ అయిపోతాం. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మేము ఇంట్లో ఫుడ్ తీసుకురావడం వల్ల మా ట్రైన్ ఎటువంటి అమౌంట్ అవ్వలేదు మావా. జస్ట్ వాటర్ బాటిల్ 60 రూపీస్ అయింది అంతే. సో మీరుగా ట్రావెల్ చేసినప్పుడు హోమ్ ఫుడ్ తెచ్చుకోండి మావా. 24+ అవర్స్ అన్నప్పుడు హోమ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ థింగ్. నన్ను అడిగితే అమౌంట్ సేవ్ చేయొచ్చు, మనకి ఎటువంటి స్టమక్ పెయిన్స్ ఏమి రావు, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఏమంటావు బ్రో? హోమ్ ఫుడ్ ఇస్ హెల్తీ బెస్ట్. yes, హోమ్ ఫుడ్ మ్యాటర్స్ గుడ్ బ్రో. అది చూడు మావా, మంచి ఎంత దారుణంగా ఉందో. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6 AM అయింది. 1 అవర్ లేట్ అవుతుంది ట్రైన్. అలా వెళ్ళి ట్రైన్స్ కూడా చూపిస్తూ ఉండండి. ఇది మామ మన ట్రైన్ పొజిషన్. ఆరామ్సే వచ్చి మామ నైట్ అంతా పడుకుని పోయి రాగలేకపోయాను. ఇప్పుడైతే టైం 6 AM అయింది కరెక్ట్గా. సో మన వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు. మా పొజిషన్ కూడా ఇక్కడే, అందరూ ఎత్తులో పడుకుని ఇప్పుడే లేచాం. సో మ్యాటర్ ఏంటంటే ఈ ట్రైన్లో హ్యాపీగా రావచ్చు మా వైజాగ్ నుంచి. ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. ఇదేదో సాన్సన్ జంక్షన్ అంట మామ, నువ్వులు తిరగడం లేదు. లైట్గా క్రౌడ్ అయితే పెరుగుతుంది మనకి ఆరామ్సే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యాగ్రేజ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మామ. సో అందరు ట్రైన్ ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి ట్రైన్ అలా ఫుల్ అవుతుంటుంది అనుకుంటున్నాను. ఇందులో ప్యాగ్రేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తారు. దీన్ దయాల్ జంక్షన్లో మనం ట్రైన్ మారాలన్నమాట, ఇంకో ట్రైన్ ఎక్కాలి. అది మ్యాటర్. చూసే రిజర్వేషన్ దాంట్లో కూడా లెక్కేస్తున్నారు. జనరల్లా ఖాళీ లేకుండా మొత్తం ఇక రిజర్వేషన్ కంటే మన జనరల్లో పోగే ఖాళీ ఉన్నదేమనిపించింది. చూడు మావా, ఇక్కడ టైం 7 అవుతున్నా సరే మొత్తం మంచి ఎలా కప్పేసిందో. ఏం కనబడలేదా డ్రైవర్కి? రోడ్డు కనబడుతుంది అంటారా? బాగుంది మావా, క్లైమేట్ అయితే బాగా అనిపిస్తుంది. మంచి ఇదినా
నైట్ అయితే ఫుల్ డెడ్ స్లీప్ అయిపోయి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు లెగలే ఫుల్ పడుకుని పోవడం వల్ల. లొకేషన్ అయితే బాగుంది. ప్లేస్ స్టేషన్ వస్తుందంట. వెళ్ళి స్టేషన్లో దిగి చూద్దాం ఎలా ఉందన్నది. అది ఎవడో చోట ట్రాక్ మంది వచ్చిందంటే దెయ్యంలాగా. చూడు మామ అంత అవుతుంది దెయ్యం అనుకుంటు టు బి ఫ్రాంక్. ఇది సినారియో. పన్నెట్ తెలుసా ఇప్పుడే వాష్రూమ్ కోసం అని చెప్పి రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్ళాను. రిజర్వేషన్ కన్నా మందే చాలా ఖాళీగా ఉంది. రీజన్ చెప్తున్నాను. వీడియో తీద్దాం కానీ అక్కడ క్రౌడ్ తీయలేకపోయాను, అంత క్రౌడ్ ఉంది. ఒకసారి మంది ఎలా ఉందో చూపించు మన భోగి. ఇది రిజర్వేషన్ కాదు, ఏ భోగి స్క్రాప్ బాయ్స్ పడుకున్నాడు చూడు మన ఇక్కడ. నేనైతే ఎక్కడి నుంచి ఇక్కడ వీళ్ళందరూ ఎవరు లేరు, పోన్లేని కూర్చోబెట్టాను ఇందాక నుంచి గెంటేసి అనమాట. సో ఇది మా కంటెక్స్ట్, ఇది కంటెక్స్ట్. ఆరామ్సే హ్యాపీగా ట్రావెల్ చేసేవచ్చు. మావా మనం అయితే ఇప్పుడు టీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఏంటంటే మావా మనం ప్రయాగ్రాజ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ దాకా రావడం వల్ల మీకు కాశీ అయితే వెళ్తున్నాం. సో మీరు ఎవరైనా ప్రయాగ్రాజ్ వెళ్ళాలనుకుంటే ఈ దీన్ దయాళ్ జంక్షన్ దిగితే ప్రయాగ్రాజ్కి చాలా స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మాకు ఏంటంటే ఇక్కడ నుంచి కాశీ జస్ట్ 15 కిలోమీటర్స్ అంట. సో కాశీలో దర్శనం చేసుకొని అక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్దాం ఫిక్స్ అయ్యాం. సో మీకు కూడా ఏమైనా ప్లాన్ ఉంటే బెటర్ మీరు కూడా కాశీ వెళ్ళి అలా ప్రయాగ్రాజ్కి వెళ్ళండి, నా సజెషన్ అది. ఎందుకంటే మీకు ఎంత టైం 2 అయిపోతాయి కదా ప్రయాగ్రాజ్ దగ్గర వచ్చి కాశీ వెళ్ళకపోతే. సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, కాశీలో కలుద్దాం మళ్ళీ. హాయ్ మామా, మీరు చూసారా దీన్ దయాళ్ జంక్షన్, ఇదే మెయిన్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి ట్రైన్స్ డైవర్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్ళాలన్నా లేదా నార్త్ ఈస్ట్ ఇండియా వైపు వెళ్ళాలన్నా ఏదైతే మెయిన్ జంక్షన్ అనమాట మన ఇటుపక్క ఉత్తరప్రదేశ్కి. సో మీరు ప్రయాగ్రాజ్కి వద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ దీన్ దయాళ్ జంక్షన్ దిగి ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ వేస్తారు మామ. ఎవ్రీ 3 hours ఒక ట్రైన్ ఉంది యావరేజ్గా. సో ప్లాన్ చేసుకునండి. మేమైతే డైరెక్ట్ ప్రయాగ్రాజ్కే వెళ్ళాలి. ఇక్కడ 1 day ట్రిప్పే కదా, ఇక్కడ జస్ట్ 15 kilometers చెప్పి కాశీ వెళ్తున్నాం. కాశీ నుంచి నైట్ మళ్ళీ ప్రయాగ్రాజ్ బయలుదేరిపోతాం. సో మీకు కాశీ వెళ్ళిన తర్వాత లాస్ట్ క్లిప్ పెడతాను. సో వీడియో ఎప్పటివరకు చూసారంటే మేము నచ్చి ఉంటుంది. కింద కామెంట్ చేయండి మామ. మీరు కామెంట్ చేస్తున్నా నేను వీడియోని ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ మామ. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మామ పూజా సామాగ్రి లాగా ఇక్కడ మన బాడీస్ని దహనం చేస్తారు అనమాట. బేసిక్గా కాశీలో 2 sides ఉంటాయి. ఇటుపక్క అంతా కాశీకి ఇటుపక్క ఉన్న దహనం చేస్తారు. అండ్ మన మణికర్ణిక ఘాట్ అనేది కాశీ ఊళ్ళో ఉన్న వాళ్ళు అక్కడ దహనం చేస్తారు అనమాట. సో ఇదే బ్రిడ్జ్. అసలు గంగన అదేం కనపడలేదు, మొత్తం పొగ మంచుతో కప్పేసింది. చాలా ఎక్సలెంట్గా ఉంది మామ, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అది మామ ఫైనలీ ఒక 30 hours ఆఫ్ ట్రైన్ జర్నీ తర్వాత మనమైతే వచ్చేసాం కాశీకి. సో ఇదే కాశీ స్టేషన్. మనైతే ఎక్కడ దిగిపోతున్నాం. చాలా మంది వారణాసిలో దిగుతారు, బట్ మనం కాశీలోనే దిగిపోయి ఇక్కడ నుంచి వాక్ వెళ్తాం అనమాట. సో ఇదే కాశీ స్టేషన్. ఇదే మావ మనం వచ్చిన ట్రైన్ విశాఖపట్నం టు బనారస్. ట్రైన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. వెళ్ళినప్పుడు 18311, రిటర్న్ వచ్చినప్పుడు 18312. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ కాశీ. కాశీకి కొన్ని లక్షల మంది రావాలనుకుంటారు. ఈరోజు మనం వచ్చాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ ట్రైన్ జర్నీ వీడియో అంతా చూసారు కాబట్టి ఈరోజు నెక్స్ట్ వీడియోలో కాశీ అంతా ఎక్స్పోర్ట్ చేసి 1 dayలో కాశీలో ఏమేమి చూడొచ్చు అని ఎక్స్పోర్ట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అది కూడా చూడండి. దయచేసి ఇక్కడ దాకా మీరు వీడియో చూసారు కాబట్టి కింద కామెంట్ చేయండి మామ నా వీడియో టేకింగ్ ఎలా అనిపించింది, ఎక్స్ప్లెయిన్ విధానం అంతా ఎలా అనిపించిందో. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. కాశీ వీడియో కూడా చూడండి, బాగుంటుంది. రేపు ప్రయాగ్రాజ్ వీడియో అప్లోడ్ చేస్తుంది, అది కూడా చూడండి. బాయ్.